విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఇవాళ రిలీజని అందరికీ తెలుసు. కానీ మన సనాతన కింగ్డమ్ గురించి అడుగుతే బేబేబబ్బే అంటారు. ఇప్పుడైనా తెలుసుకోండి కొంచెం. ఏ యుగంలో మనుషులు న్యాయంగా, ధర్మంగా ఉండేవారో చూద్దాం. సత్యయుగం. ఈ యుగంలో మనిషి ఋషిలాంటివాడే. పాపమనే మాటే తెలియదు. 100% అందరూ ధర్మంగా ఉండేవాళ్లు. త్రేతాయుగం. ఇక్కడ సత్యానికి మొదటిసారి ఛాలెంజొచ్చింది. రాముడు పుట్టాడు. శ్రీరామచంద్రుడే ధర్మానికి ఉదాహరణ అయ్యాడు. పుణ్యం, పాపం రెండూ కనిపించటం మొదలైంది. 75% న్యాయంగా జీవించారు. ద్వాపరయుగం. ఇక్కడ సత్యం, అసత్యం ఒకే లెవెల్కి వచ్చాయి. కృష్ణుడి మాయ అంతే మధురం, అంతే లోతు. ఈ యుగం నుంచి ధర్మానికి యుద్ధం తప్పలేదు. 50% ధర్మంగా ఉండేవాళ్లు. కలియుగం. ఇదే మనమున్న యుగం. ప్రతి ఒక్కరిలో అహంకారం, పొగరు పెరిగింది. సత్యం మాటల్లో తప్ప చేతల్లో లేదు. అధర్మం పెరుగుతున్నా, దేవుడిపై భక్తియున్నా మీలాంటి వాళ్లవల్లే ధర్మమనే దీపం ఇంకా వెలుగుతోంది. కేవలం 25% మందే ధర్మం పాటిస్తున్నారు. కలియుగం చివరికి కల్కి అవతారం వచ్చి ఆ అధర్మాన్ని సమూలంగా తొలగిస్తాడు. పునఃధర్మయుగానికి మార్గం వేస్తాడు. మీకు ఇప్పుడైనా అర్థమైందా?